ఆయన సమాధానమునకు కారకుడగును. అషూరు వారైనా బబులోను వారైనా ఎవరు వచ్చినా సమాధాన కారకుడు అయినా ఆ సమాధానము ఎక్కడి నుంచి వస్తుంది? బెత్లెహేము ఎఫ్రాతా యూదవారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు. నీలో నుండి వచ్చిన బెత్లెహేములో నుండి వచ్చిన వాడు సమాధానకుడు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎవరైతే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారో ఆయనను ఆశ్రయించిన వారికి మాత్రమే సమాధానం. ఆయనను ఎరిగినటువంటి వారికే సమాధానం. ఆయన గురించి తెలిసినప్పుడు, ఆయనను గురించి నీకు యేసుక్రీస్తు రక్షకుడు, సమాధానకరుడు, విమోచకుడు అని తెలిసినప్పుడు దానిని అందిపుచ్చుకోపోతే నీకు భేదం. నీ ఇంటిలో భేదం, అసమాధానం. ఇది రెండవ రాకడను సూచిస్తూ ఉంది. ఇది అర్థం చేసుకుంటున్నావా? ఇర్మియా ముందుగానే చెప్పాడు ఇవన్నీ. ఇర్మియా ముందుగానే చెప్పిన సంగతులు. రాబో కాలములో క్రొత్త నిబంధన ఉంది అని చెప్పాడు ఇర్మియా. కొత్తగా నిబంధన రాబోతూ ఉంది, ముందుగానే చెప్పాడు ఆయన. అటువంటి వాణిని అర్థం చేసుకోవాలి. ఈరోజు యేసుక్రీస్తు మరి దగ్గరకు వస్తే ఏం జరుగుతూ ఉంది అంటే 33వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 6వ వచనం చూడండి. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలారపించుతున్నాను, వారిని స్వస్థపరుచుతున్నాను, వారికి సత్య సమాధానం సమృద్ధిగా బయలుపరిచేదను. చెరలో నుండిన యూదా వారిని, ఇజ్రాయేల్ వారిని రప్పించుతున్నాను, మొదట ఉండినట్లు వారిని స్థాపించుతున్నాను. మొదట మీరు ఆలయములో ఎలాగూ చేశారో అలాంటి పరిస్థితిని, మొదటి స్థితిని అందిపుచ్చుకోవాలి. మనం కూడా రక్షించబడినప్పుడు బాప్తీసం తీసుకొని మారు మనసు పొందినప్పుడు మొదటి స్థితి ఎలా ఉంటుంది? చాలా భక్తిగా ఉంటుంది. ఈ మధ్య మేము యూత్ మీటింగ్లో అమ్మాయి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏం చెప్పాలి అని అడిగితే 7 సంఘాల గురించి మేము తెలుసుకుంటాం అని చెప్పారు. 7 సంఘాల గురించి తెలుసుకుంటున్నాం. మొదటి సంఘమే ఏపీసీ సంఘం. ఏపీసీ సంఘం ముగించడానికి నాకు తలపని తొణక్కొచ్చింది. 7 వారాలు పట్టింది దాన్ని చెప్పాలంటే. వచ్చేది 4-5 అయినా కానీ చక్కగా శ్రద్ధగా ఉన్నారు. అందుట్లో ఒక మాట ఉంది, నువ్వు ఏ స్థితిలో నుంచి పడ్డావు, ఆ మొదటి స్థితిని కలిగి మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చూసారు. వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మన స్థితి ఏది? ప్రశ్న వేసుకుందాం. మన స్థితి ఏంటి? మారు మనసు పొంది ఉన్నప్పుడు స్థితి ఉందా? ఏ సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇదిగో 2000 సంవత్సరాలు దాటిపోయింది, 26 రాబోతూ ఉంది. నీ స్థితి నా స్థితి ఏంటి? సమాధానకరమైన స్థితేనా? దేవుణ్ణి అందిపుచ్చుకునేటువంటి స్థితేనా? ఆయన రెండవసారి వస్తున్నప్పుడు ఎదుర్కొనే పరిస్థితేనా? కృపాకాలము ఇంకా మిగిలి ఉంది, ప్రస్తుతానికి ఉంది. ఎప్పుడైనా
ఆ స్థితిని అందిపుచ్చుకొని ఆయన యందు ఆ దేవుని ఉద్దేశానుసారంగా సమాధానకరుణ్ణి మన దగ్గరికి పంపించినప్పుడు ఆ సమాధానాన్ని అందిపుచ్చుకుంటావా, భేదమును కోరుకుంటావా? రెండు చెప్పాడు ఇక్కడ, రెండు వాక్యాలు కరెక్టే. జరగట్లేదా ఈ రోజున? నీ మొదటి స్థితి ఉంటే, మొదటి మారు మనసు ఉంటే ఇంట్లో భేదం ఎందుకు ఉంటుంది? మొదటి స్థితి లేకే యేసుక్రీస్తు పునరుద్ధానుడైనప్పుడు కూడా ఒక విషయం చెప్పాడు. మీరు నన్ను ఎక్కడ కలుసుకోవాలన్నాడు? గలిలయలో కలుసుకోండి అన్నాడు. ఎందుకు గలిలయలో కలుసుకోండి అని శిష్యులకు చెప్పాడు? మొదట ఆయన ఎన్నిక చేసుకుంది, ఇదిగో శిష్యులను పిలిచింది గలిలయలోనే. అప్పుడు ఆ వలలాడు పట్టేసి వచ్చేసారు, ఇది అంతే, వచ్చేసారు. అలాంటప్పుడు ఆ మొదటి స్థితి ఉందా? పేతురున్న ఒకరోజు ఒక సందర్భంలో సాతానా బయట పో, వెనక బా అన్నాడు కదా. మొదటి స్థితి లేదు అప్పుడు కదా. యేసుక్రీస్తును పిలిచినప్పుడు పేతురే మొక్కిడు. కానీ మనము కూడా, మనకి పాఠం ఈరోజు, మొదటి స్థితి ఉందా, మారు మనసు పొందిన స్థితి ఉందా, పరిశీలన చేసుకుందాం. మరి సమాధానాన్ని అందిపుచ్చుకుందాం. లేదు అంటే నువ్వు భేదాన్ని చూస్తావు. ఈ రెండింటిని బేరీజ్ వేసుకొని మన జీవితాన్ని మసుకుందాం. 2 గంటలకు ముగించాలని అనుకున్నాను, 2 గంటలకి వాక్యము ముగిస్తున్నాం. దేవుడు ఇలాగూ అనుమతించాడు కనుక వాక్యానుసారముగా మనము సమాధానకరమైన, మరి మొదటిసారి వచ్చినప్పుడు ఆయన సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. ఈసారి రాబోతూ ఉన్నాడు ఆయన. ఈసారి ఆయనకి ఇష్టలైన వాణిని వాక్యము నెరవేర్పు ఉంటుంది. లేదంటే భేదమే చాటే తూర్పారబట్టబోతూ ఉన్నాడు. పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. తూర్పారబెట్టినప్పుడు గింజలు ఎక్కడుంటాయి? ఆయన దగ్గర పడతాయి. పొట్టు ఎక్కడ పడుతుంది? దూరంగా పడుతుంది. ఆయనకు దూరమా, దగ్గర? నువ్వు దూరంగా ఉన్నది. ఆ పొట్టు ఏమైంది? కాల్చివేయబడింది. దగ్గరున్న విత్తనం హక్కున ఆయనను అంటిపెట్టుకొని ఉంటుంది, ఫలింపులో ఉంటుంది ఆ విత్తనం. ఎలా ఉంది జీవితం, ఎలా ఉంది మన పరిస్థితి, స్థితి గతి అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలను దీవించి మన ఎడల ఫలింపచేయుగాక. ప్రార్థన చేసుకుందాం.